ఈరోజు రండి పరలోక రాజ్యపు మహిమ అనే ఉపదేశముతో దేవుని వాక్యమును పరిశీలించుటకు సమయం తీసుకుందాం. కొందరు సభ్యులు అల్ప విశ్వాసంతో ప్రారంభించినప్పటికీ ఒక నిర్దిష్టమైన గ్రహింపును పొందుకుని దేవుని బోధనలను మరియు పరిశుద్ధ గ్రంథపు బోధనలను గొప్ప నమ్మకంతో సాధన చేయగలుగుతారు. ఇదిలా ఉండగా ఈ బోధనలను గ్రహించి వాటిని ఆచరణలో పెట్టుటకు కష్టపడే సభ్యులు కూడా ఉన్నారు. కొంతకాలం విశ్వాసపూర్వకంగా నడిచిన తర్వాత తడబడటం ప్రారంభించిన అనేకులను నేను చూశాను. వారు సంఘమునకు రావటాన్ని నిర్లక్ష్యపరుస్తారు మరియు ఈ లోకపు మార్గాల చేత లీనమైపోతారు. కొంతమంది సభ్యులకు విశ్వాసం ప్రతిరోజూ ప్రకాశవంతంగా మండుతుండగా ఇతర సభ్యులకు అది లేకపోవడానికి కారణమేమిటి? ఒకరోజు నేను ఈ ప్రశ్నపై ప్రతిబింబించుకోవడానికి కొంత సమయం తీసుకున్నాను. అప్పుడు ఈ ఆలోచన నన్ను తాకింది. ఎందుకంటే వారు దేవుని రాజ్యాన్ని నిజంగా అర్థం చేసుకోలేరు. మనకు దేవుని రాజ్యము గురించి తెలియనట్లయితే మనం ఆ రాజ్యము పట్ల నిరీక్షణ కలిగి ఉండలేము, దాని గురించి కల కూడా కనలేము. మన 5 ఇంద్రియాలు గ్రహించగలిగే ఈ లోకపు విషయాలను వాస్తవికత యొక్క మొత్తంగా మనం నిరంతరంగా పొరబడతాము. చాలా తరచుగా అది గ్రహించకుండానే నేను ఇలా జీవించాలని అనుకుంటాను అని మనంతకు మనం ఆలోచిస్తూ ఈ లోక ప్రజలు అనుసరించిన జీవన విధానాలను మనం అవలంబిస్తాము. ఇది తరచుగా జరిగే సందర్భం కాదా? మనం కొంచెం వెనుకకు పడిపోయినట్లయితే లేదా ఆ మాదిరి నుండి తప్పుకున్నట్లయితే మనం నేను నా జీవితాన్ని తప్పుగా జీవిస్తున్నానా అని ఆశ్చర్యపోవటం ప్రారంభిస్తాము. నేను అందరి వలనే నా భవిష్యత్తు కొరకు సిద్ధపడుటకు ఇది మరియు అది చేయకూడదా? ఈ విధంగా మనం అనేక లోకపు తలంపులతో ఆలోచించక ఉండలేము. ఆ ప్రమాణాలకు అనుగుణంగా జీవించకపోవటమని అర్థం. తమ జీవితం ఏదో ఒక విధంగా తప్పు అని ఆలోచిస్తూ హృదయపూర్వకమైన మరియు అంకితమైన విశ్వాసాన్ని పొరపాటుగా చూడటం కూడా చాలా మంది సభ్యులు తప్పుగా అర్థం చేసుకోవడం నేను చూశాను. ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యం యొక్క కార్యము కొరకు పాస్టర్ గారు ఏదైనా చెప్పినప్పుడు మీరు ఆయన ఏదైనా ఇవ్వుటకు సిద్ధంగా ఉన్నాడని అనుకుంటున్నాను అని అనుకోవచ్చు. మీరు దానిని కేవలం మేధోస్థాయిలో అంగీకరిస్తే అది చాలా కాలం నిలవదు. ఇసుకపై కట్టబడిన ఇల్లు వలె మీరు కష్టాలను లేదా సాతాను వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పుడెల్లా మీరు త్వరగా కుంగిపోతారు మరియు కూలిపోతారు. మనం ఎవరో మనం తెలుసుకోవాలి. దేవుడు సిద్ధపరిచిన ప్రపంచాన్ని మనం పూర్తిగా కొలవలేనప్పటికీ మనం కనీసం దానిని గ్రహించగలగాలి. దేవుడు సృష్టించిన విశ్వం గురించి నేను మీకు ముందే చెప్పానని ఖచ్చితంగా అనుకుంటున్నాను. నేను మీకు ఎంత చెప్పినను మీరు దానిని ఊహించలేరు. అది అలా కాదా? మీరు దానిని చూడలేదు కాబట్టి మీరు దానిని గ్రహించలేరు. అన్నింటికంటే మనం భూమి యొక్క ఒక ధ్రువం నుండి మరొక ధ్రువం వరకు కేవలం 20,000 కిలోమీటర్ కూడా సరిగ్గా అన్వేషించలేదు. కాబట్టి ఈ వాస్తవాలను తెలుసుకోకుండా ప్రజలు అస్పష్టంగా భూమి విశాలంగా ఉండాలి అని అనుకుంటారు. ఏమైనా వాస్తవానికి ప్రతి ఒక్కరూ మీరు దాని మహిమనంతా కలిగియుండి ఆనందించవలసి ఉన్నప్పటికీ అది నిజంగా ఏమీ కాదు. అది ఎందుకు ఏమీ కాదు? ఎందుకనగా మీరు ఈ భూమిపై ఉన్న దైనందిన జీవిత కార్యకలాపాలన్నిటినీ విశ్వదృక్కోణం నుండి చూసినప్పుడు అవి నిజంగా ఎంత ప్రాముఖ్యత లేనివో మీరు చూడవచ్చు. అందుకని దీనిని సరిగ్గా గ్రహించగలిగిన వారు ఈ లోకపు జీవితం పట్ల తరచుగా ఒక రకమైన శూన్యతను అనుభవిస్తారు. కాబట్టి ప్రసంగి 1వ అధ్యాయం 2వ వచనంలో ఇలా వ్రాయబడెను, వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. మానవుడు చేయగలిగినదంతా సొలొమోను చేసినప్పటికీ తన హృదయాన్ని నిజంగా సంతృప్తిపరచగలలేక దానిని పూర్తిగా సంతోషంతో నింపగలిగే దేనిని అతడెన్నటికీ కనుగొనలేకపోయాడు. కాబట్టి ఈ రోజు రండి పరలోక రాజ్యం యొక్క మహిమ అనే పేరుగల ఉపదేశంతో పరలోకం గురించి ప్రతిబింబిద్దాం. ఒక వ్యక్తికి పరలోకం గురించి విశ్వాసం లేదా అవగాహన లేనట్లయితే అప్పుడు వారి చుట్టూ ఉన్నవారు ఈ లోక విషయాలతో వారిని శోధించినప్పుడో ప్రలోభపెట్టినప్పుడో లేక మోసగించినప్పుడో వారు పరలోక విషయాలను వదిలివేస్తారు. ప్రతి ఒక్కరూ మనం నివసించే ఈ ప్రపంచం నిజంగా ఎంత చిన్నదో మనం గ్రహించవలెను. ఒక సూది కొనకంటే కూడా చిన్నదైన ఒక సూక్ష్మమైన రాజ్యం. మనం పాలించుటకు దేవుడు సిద్ధపరిచిన మనం ప్రవేశించవలసిన ప్రపంచము ఈ భూమి లాంటి లోకము కాదు. అపోస్తలుడైన పౌలు 3వ ఆకాశం యొక్క మహిమను చూసినప్పుడు భూసంబంధమైన విషయాలు ఏమయ్యాయి? వాటినన్నిటినీ చెత్తగా భావించి ఇంతకాలం నేను అలాంటి వాటికే అంటిపెట్టుకుని ఉన్నాను. నా బలం, సమయం
మరియు ఉత్సాహం అన్నీ అలాంటి వాటి కోసమే ధారపోశాను అని అనుకున్నాడు. అవి పూర్తిగా విలువలేనివిగా మారాయి. ఈ సత్యాన్ని ఇతరులకు తెలియచేయడానికి అపొస్తలుడైన పౌలు ఎంతో ఉత్సాహంతో ప్రకటించెను. ప్రజలు ఈ సత్యాన్ని తెలుసుకోకుండా జీవించడం అతనికి చాలా బాధ కలిగించినందున అతడు అలా చేసెను. కాబట్టి ఈ రోజు మనం దేని గురించి ఆలోచిద్దాం. భూమి యొక్క వ్యాసం గురించి నేను మీకు ఇంతకుముందు చెప్పినది మీకు గుర్తుందా? దాని వ్యాసం సుమారు 12,700 కిలోమీటర్లు. గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో వెళ్లే కారులో మీరు ప్రయాణించినట్లయితే ఒక చివర నుండి మరొక చివరకు కేవలం 12 గంటల్లో చేరుకుంటారు. అది చాలా చిన్నది కదా? ఈ భూమి ఏ విధంగానూ గొప్ప ప్రదేశం కాదు. అయినప్పటికీ గొప్పది కాని ఈ లోకంలో జీవిస్తూ మనల్ని మనం ఇలా ప్రశ్నించుకుంటాము, ఈ లోకంలో గొప్పదైన విషయం ఏమిటి? ఈ లోకంలో శక్తి అనగా ఏమిటి? ఈ లోకంలో ఆస్తులు అనగా ఏమిటి? మనం ఈ విషయాల గురించి నిరంతరంగా ఆతృతగా ఉంటాము. ఎల్లప్పుడూ ఎక్కువగా పొందుటకు మరియు మరింత ఆనందించుటకు ప్రయత్నిస్తాము. ప్రతి ఒక్కరూ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించినప్పుడు ఈ భూలోక కార్యములు నిజంగా హాస్యాస్పదంగా కనపడును. పిల్లలు ఇంట్లో ఆడుకుంటున్నప్పుడు వారు తమ బొమ్మల కుండలు, బొమ్మల స్పూన్లు మరియు బొమ్మల చాప్ స్టిక్లను పట్టుకోరా? వారి స్నేహితులలో ఒకరు వచ్చి నాకు ఒక్కటి ఇవ్వండి అంటూ ఒకరిని తీసుకోవడానికి ప్రయత్నిస్తే గందరగోళం చెలరేగుతుంది. ఎందుకనగా అది ఆ బిడ్డకు నిధి కంటే చాలా అమూల్యమైనది. అయితే పెద్దల దృక్కోణం నుండి అది ఎలా కనపడుతుంది? అవి నిజంగా అలాంటి అల్పమైన విషయాలు. ఒక స్నేహితుడు ఒక్క ఆట వస్తువును అడిగినప్పుడు ఆ పిల్లవాడు అనేక వస్తువులను కలిగియున్నను మరియు సులభంగా పంచుకోగలిగినను ఆ పిల్లవాడు దానితో విడిపోలేడు. అదేవిధంగా మన మనస్సులు భూమి అనబడే ఈ చిన్న ప్రదేశంలో బంధించబడినందున దేవుడు మన ఎదుట విప్పిన విశాలమైన ప్రపంచాన్ని మనం చూడలేము. కాబట్టి దేవుడు నేను మిమ్మల్ని ఈ విశాలమైన లోకంలోకి తీసుకువచ్చి మీ అందరినీ రాజులుగా పరిపాలించేలా చేసెదను అని సెలవిచ్చినప్పుడు కూడా మనం తరచుగా దాని అర్థాన్ని గ్రహించడంలో విఫలమవుతాము. పర్యవసానంగా మీరు ఒక ఆత్మను రక్షించినట్లయితే మీ మహిమ ఆకాశంలోని నక్షత్రాల వలె యుగయుగాలుగా ప్రకాశిస్తుంది అని చెప్పే దేవుని వాగ్దాన వాక్యాన్ని మనం అనివార్యంగా నిర్లక్ష్యపరుస్తాము. దేవుడు ఈ విషయాలను ఎంత హృదయపూర్వకంగా వివరించినప్పటికీ ప్రజలు వాటిని పరిశుద్ధ గ్రంథంలోని మరి ఒక వచనంగా మాత్రమే భావించగలరు. అంతకు మించి వారు వాటిని గ్రహించలేరు. ఈ విధంగా వారు నేను పరలోక రాజ్యంలో ప్రవేశించడంలో విఫలమైతే ఏం జరుగును అనే ప్రశ్నను ఆలోచించలేక విశ్వాసంలో ఒక విచారకరమైన మార్గంలో నడవవలసి వస్తుంది. చివరకు తీర్పు తీర్చుటకు తండ్రి అయిన దేవుడు ఈ భూమిపైకి వచ్చే వరకు వారు దేనిని సిద్ధపరచడంలో లేక సాధన చేయటంలో విఫలమవుతారు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఏమి చేయునో పరిశుద్ధ గ్రంథము ఖచ్చితంగా చూపించినప్పటికీ వారు ఇది పరిశుద్ధ గ్రంథంలో కేవలం ఒక దృశ్యము, అది నా నిజరూపమునకు భిన్నంగా ఉంటుంది అని చెప్పెను. ఎందుకనగా వారికి పరలోక రాజ్యం గురించి తెలియదు. వారికి దేవుని రాజ్య విషయాల గురించి తెలియనందున వారి దృష్టి ఈ భూమిపై మాత్రమే ఉంటుంది. ఇతరుల చేత ఎలా గౌరవించబడాలి, ఇతరుల కంటే ఎక్కువగా ఆనందించాలి మరియు ఇతరుల కంటే పెద్ద ఇంటిలో చాలా ఆకర్షణీయమైన జీవితాన్ని ఎలా జీవించాలో మనం మన మనస్సులను పరలోక రాజ్యంపై ఉంచవలెను. కొలస్సీలు 3వ అధ్యాయంలో ఇలా వ్రాయబడెను, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి. మనం పరలోక విషయాల గురించి ఆలోచించినప్పుడు మనం ఉత్సాహంగా ఉండవలెను. అయితే ప్రతి ఒక్కరూ మీరు ఈ సత్యములు కలిగి ఉన్నందుకు నిజంగా మీరు ఉత్సాహంగా ఉన్నారా? కొందరు ఉత్సాహంగా ఉంటారు, కొందరు తక్కువగా ఉంటారు, కొందరు మోస్తరుగా ఉంటారు మరియు ఇతరులు కేవలం ఉదాసీనంగా ఉంటారు. ఈ సత్యము ఇతర సంఘాల సిద్ధాంతాల కంటే కొంచెం మెరుగైనదని మీరు భావించినందువలన ఏమైనప్పటికీ మనమందరం ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. కాబట్టి నేను నిర్లక్ష్యపూర్వకంగా సంఘానికి హాజరైనట్లయితే చివరికి అది పరిష్కరించబడుతుంది. ప్రతి ఒక్కరూ మీరు మీ విశ్వాసాన్ని అలాంటి అస్పష్టమైన మనస్తత్వంతో చేరుకున్నట్లయితే మీరు అనివార్యంగా ఒక ప్రమాదకరమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటారు. రండి మత్తయి 25వ అధ్యాయం 23వ వచనం వద్దకు వెళ్దాం. అతని యజమానుడు భళా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను.
తరువాత ఒక తలాంతు తీసుకొనిన వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకునివాడవునైన కఠినుడవని నేనెరుగుదును. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టితిని. ఇవిగో నీవు తీసుకొనుమని చెప్పెను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొనువాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసియుండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొనియుందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికియ్యుడి. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేనివాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండుననెను. ఈ ప్రజలు ఎందుకు ఏడుస్తారు మరియు పళ్ళు కొరుకుతారు? పరలోక రాజ్యం యొక్క మహిమ నుండి వారు బహిష్కరించబడ్డారు. కాబట్టి వారు ఏడుస్తారు మరియు పళ్ళు కొరుకుతారు. పరలోక రాజ్యం యొక్క మహిమ యొక్క గొప్పతనాన్ని మనం పూర్తిగా గ్రహించలేము. ఎందుకనగా అది మన మనస్సులు కూడా ఊహించలేని విషయంగా చెప్పబడెను. భూమి యొక్క వ్యాసం దాదాపు 12,700 కిలోమీటర్గా చెప్పబడెను. సూర్యుని యొక్క వ్యాసం క్రమంగా దాదాపు 14 లక్షల కిలోమీటర్గా చెప్పబడెను. సూర్యుడు 100 మీటర్ల దూరంలో ఉన్నట్లయితే భూమి 1 మీటరు కంటే తక్కువగా ఉంటుంది కదా? మన భూమి నిజంగా అంత చిన్నది. అంతే కాదు, డెనెబ్ మరియు వివై క్యానిస్ మేజరిస్ లాంటి నక్షత్రాలు భూమితో కూడా పోల్చలేని పరిమాణంలో ఉంటాయి. భూమి ఒక ధూళి కణమంత కూడా కాదు. అలాంటి విశాలమైన విశ్వంలో నిజంగా ఊహించలేని సంఖ్యలో నక్షత్రాలు మరియు పాలపుంతల సమూహాలు ఉన్నాయి. హబుల్ టెలిస్కోప్ లాంటి ఆధునిక విజ్ఞాన శాస్త్రం దాని అధునాతన ఆప్టికల్ పరికరాలన్నింటినీ సమీకరించినప్పటికీ మనం ఇంకా దాని అపారమైన పరిమాణాన్ని కొలవలేమని ప్రజలు అంటున్నారు. అయినను దేవుడు మన కొరకు ఏమి చేశారు? తన ప్రియమైన పిల్లల కొరకు సిద్ధపరిచిన ఈ లోకము ఉన్నదని ఆయన బయలుపరిచారు. దీనిని విశ్వసించువారు అపస్తలుడైన పౌలు వలనే పందెమును శ్రద్ధగా పరుగెత్తుదురు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవుచున్నాము. పౌలు పరలోక రాజ్యం యొక్క మహిమను 3వ పరలోకం వరకు చూసిన తర్వాత వివాహం వంటి భూలోక విషయాలు అతనికి ద్వితీయంగా మారెను. మరియు అతడు సేకరించిన విస్తారమైన జ్ఞానము కూడా అతనికి వ్యర్థంగా మారెను. విశాల విశ్వం యొక్క దృక్కోణంలో ఎవరైనా భూమిపై ఉన్న ప్రజలందరి చేత సజీవంగా ఉన్న గొప్ప వ్యక్తిగా ప్రశంసించబడినప్పటికీ అది కేవలం పిల్లలు ఇంటిని ఆడుతూ, నేను రాజును, నేను ఉత్తముడిని, మీరు నన్ను ఆరాధించవలను అని చెప్పినట్లుగానే ఉంటుంది. పెద్దలు దీనిని చూసినప్పుడు ఇది పూర్తిగా పిల్లతనం కాదా? పరలోక రాజ్యము అలాంటి లోకము కాబట్టి అందులో పాల్గొనలేని వారి గురించి ఏమి చెప్పబడెను? అప్పుడు నేను బాగా కష్టపడి పనిచేయాల్సి ఉండేది. నేను పరలోకం పట్ల గొప్ప ఆశను కలిగి ఉండవలసి ఉండేది. ప్రతి ఒక్కరూ తాము గడిపిన సమయాన్ని బట్టి చింతించవలసి ఉంటుంది. ఉదాహరణకు మన సౌర వ్యవస్థ యొక్క వ్యాసం దాదాపు 9 బిలియన్ల కిలోమీటర్. మన పాలపుంత యొక్క వ్యాసం దాదాపు 946 క్వాడ్రిలియన్ కిలోమీటర్ అని చెప్పబడెను. అలాంటి సంఖ్యను మనం నిజంగా గ్రహించలేము. ఎందుకనగా దానిని కొలిచే అనుభవం మనకు లేదు. మనం అది విలువ అని అనుకుంటాను అని మాత్రమే ఆలోచించగలము. ఈ స్థాయిలో భూమి ఏదో ఒక మంచి ధూళికణం కంటే తక్కువగా తగ్గిపోతుంది. మరి ఒక మాటలలో అది ఏమాత్రం లేనట్లుగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ మీరు దీనిని ఊహించగలరా? దీనిని కేవలం మాటలలో విన్నప్పుడు అలాంటి లోకం ఒకటి ఉందనుకుంటాను అని అనుకోవడం సులభం. అయితే అపొస్తలుడైన పౌలు 3వ పరలోకాన్ని చూసినప్పుడు దాదాపు మూర్ఛపోయారు. నాకు తెలిసిన భూమియే సమస్తమని నేను అనుకున్నాను, కానీ అలాంటి విశాలమైన మరియు అద్భుతమైన లోకం ఉందని తెలుసుకున్నాను. దేవుడు మనకు ఆ లోకాన్ని వాగ్దానం చేశారు. దీనిని బట్టి చూస్తే ఈ భూసంబంధమైన విషయాలు మన దృష్టిని ఎలా ఆకర్షించగలవు? పైన ఉన్న వాటిని వెంబడించడానికి మనం పూర్తిగా అంకితమైనప్పటికీ ఈ జీవితంలో మనకు ఇవ్వబడిన సమయం చాలా తక్కువ. అందుకే ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునయ్యున్నది అని వ్రాయబడింది కదా? ఈ విధంగా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటిని ఏ కన్ను చూడలేదు, ఏ చెవి వినలేదు, మరియు ఏ మనస్సు ఊహించలేదు.
ఇది మన ఊహకు అందనిది. దీనిని పరిగణించండి. మన పాలపుంత గెలాక్సీ వ్యాసం 1,00,000 కాంతి సంవత్సరాలు. మన స్వంత పాలపుంత అంచుకు గల దూరాన్ని కూడా మనం ఊహించలేము. అయినప్పటికీ ఈ విశాలమైన విస్తీర్ణం సమస్త విశ్వం యొక్క సందర్భంలో ఏమీ కానిది. తాను సిద్ధపరిచిన ఈ విశాలమైన మరియు మహిమగల లోకం గురించి తన పిల్లలకు తెలియనప్పుడు దేవుడు ఎంత దుఃఖించి ఉంటారు. దేవుడు తన పిల్లల కొరకు సిద్ధపరిచి అనుగ్రహించినది అద్భుతమైనది మరియు మహిమకరమైనది. అయినప్పటికీ వారు దానిని ఊహించలేరు, కలలో కూడా ఊహించలేరు. వారు, నాకు పల్లెటూరిలో ఒక చిన్న భూమి ఉంది, నేను అక్కడ జీవించడం వల్ల సంతోషంగా ఉండలేనా అని అనుకుంటారు. వారి తలంపులు ఈ లోకమునకే పరిమితమయ్యున్నందున వారు దేవుని వాక్యములను చూచినప్పటికీ వారికి నమ్మకం ఉండదు. తన చిత్తానుసారంగా ప్రవర్తించినట్లయితే దేవుడు అలాంటి ఆశీర్వాదాలను అనుగ్రహిస్తానని వాగ్దానం చేసినప్పటికీ వారు అలా చేయడంలో విఫలమవుతారు. ప్రతి ఒక్కరూ అపొస్తలుడైన పౌలు సువార్త యొక్క గొప్ప మార్గదర్శకుడిగా మారుటకు గల ఒక కారణం ఏమిటంటే దేవుడు అతనికి 3వ పరలోకపు మహిమను క్లుప్తంగా చూపించారు. అతడు దానిని చూసినప్పుడు దాదాపు స్పృహ కోల్పోయాడు. దేవుడు నిజంగా మన కొరకు అలాంటి లోకాన్ని సిద్ధపరిచారు. అతడు ఒక క్షణం మాత్రమే దానిలో కొంత భాగాన్ని చూసినప్పటికీ అది అతని ప్రతిచర్య. ప్రతి ఒక్కరూ మన మానవుల ఊహకు మించిన లోకం మన కొరకు సిద్ధపరచబడింది. దేవుడు దానిని అపొస్తలుడైన యోహానుకు చూపించినప్పుడు కూడా అతడు దానిని మానవ మాటలలో వ్యక్తపరచలేకపోయాడు. అతడు, దేవుని సింహాసనము అక్కడ ఉన్నది, నలువైపులా వేలాది మంది దూతలతో ఉన్నది, మరియు పగలు మరియు రాత్రి వారు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని చెప్పడం ఎన్నటికీ ఆపివేయరు అని మాత్రమే వ్రాయగలిగాడు. ఆ లోకాన్ని ఎవరైనా ఎలా వర్ణించగలరు? దానిని వర్ణించుటకు ఎవరైనా పదాలను ఎలా కనుగొనగలరు? మన గత పాపముల నిమిత్తము మీరు మరియు నేను అనర్హులమైనప్పటికీ దేవుడు తన పరిశుద్ధ ప్రేమ మరియు బలిదానము ద్వారా మనలను ఈనాడు మనలా చేశారు. కాబట్టి మనం ఈ సత్యములపై లోతుగా ప్రతిబింబించుకోవలెను. ఈ భూమిపై మనం చూడగలిగే వాటి గురించి మాత్రమే మనం ఆలోచిస్తే ఏమవుతుంది? మనం మన పొరుగువారి ఇంటిని మాత్రమే చూస్తాము. నూతన సంవత్సర దినమందు సూర్యోదయం కొరకు మనం తూర్పు తీరం వరకు ప్రయాణించినప్పటికీ మనమింకా ఈ గ్రహం యొక్క 12,700 కిలోమీటర్ల పరిమితుల్లోనే కదులుచున్నాము. అది అలా కాదా? ఈ లోకం మాత్రమే ఉన్నది కాదు. మనం ఈ లోకము వెలుపల నుండి భూమిని చూసినప్పుడు, అయ్యో, నేను అలాంటి అల్పమైన స్థలంలో జీవించానా? దానిని నక్షత్రములు కూడా ఎవరైనా పిలవగలరా అని అనుకుంటాము. అలాంటి ప్రదేశంలోనే మనం జీవిస్తున్నాము. అందుకే యేసు, నా తండ్రి ఇంటిలో అనేక గదులు ఉన్నాయి అని సెలవిచ్చారు. మనం తిరిగి వెళ్లబోయే దేవుని రాజ్యం మాటలలో వ్యక్తీకరించబడలేనంత మహిమగలది మరియు అందమైనది కనుక దేవుడు ఏమి సెలవిచ్చారు? నేను మీకు చెప్పినప్పటికీ మీరు దానిని ఊహించలేరు. కాబట్టి నేను మీకు పరలోక రాజ్యమునకు మార్గమును చూపెదను. కాబట్టి వచ్చి చూచుకునుము. పరలోక రాజ్యమునకు మార్గమును మనకు చూపించుటకు దేవుడు తన కట్టడలను, విధులను మరియు నియమాలను స్థాపించారు కదా. మనకు కలలను మరియు ఆశను ఇస్తూ దేవుడు ఈ మహిమగల లోకాన్ని వాగ్దానం చేశారు. అయినప్పటికీ ఈ భూమిపై మనం నిజంగా మన ఆశను ఎక్కడ ఉంచుతున్నామో మనంతట మనం ప్రశ్నించుకోవాలి. ఇది తరచుగా హృదయ విదారకమైన వాస్తవం. 1 కొరింథీయులు 2వ అధ్యాయం 8వ వచనాన్ని కలిసి చూద్దాం. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు. అది వారికి తెలిసియుండిన యెడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయియుందురు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడియున్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచియున్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియను? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొందియున్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ఈ సత్యాన్ని గ్రహించడంలో విఫలమవుతూ ప్రజలు, మేమిది చేసినట్లయితే నేను గొప్ప శక్తిని పొందగలను మరియు అలా చేసినట్లయితే నేను అనేక విషయాలను ఆనందించగలను అని ఆలోచిస్తూ ఈ లోకంపైనే స్థిరపడి ఉంటారు. సాతాను ఖచ్చితంగా మన దృష్టిని దీనిపైనే మరల్చుటకు ప్రయత్నిస్తుంది. మనలను పరలోకపు విషయాలను చూడకుండా ఉండుటకు అది ఇలా చేయును. పరలోకం వైపు మన కన్నులు తెరవడానికి దేవుడు ఈ భూమిపైకి రాలేదా?
14వ వచనాన్ని కొనసాగిద్దాం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెற்றுతనముగా ఉన్నవి. మేము ఉత్సాహంగా ప్రకటిస్తాము, వాక్యమును శ్రద్ధగా బోధిస్తాము మరియు హృదయపూర్వకంగా ప్రార్థిస్తాము. ఈ జీవన విధానమును చూస్తూ ఈ లోక ప్రజలు తరచుగా ఆ ప్రజలు తమ సంఘము చేత పూర్తిగా ఆకర్షించబడ్డారు లాంటి మాటలు చెబుతుంటారు. అందువల్లే అపోస్తలుడైన పౌలు నిజంగా నేను జీవించినంతకాలం నేను ప్రభువు కొరకు జీవించేదను అని ప్రకటించారు. అపోస్తలుడైన పౌలు 3వ ఆకాశం యొక్క నిత్య మహిమను చూశారు. ఆయన ఈ భూలోక విషయాలపై స్థిరపడి జీవించే వారి దృష్టికి భిన్నమైన దృష్టిని కలిగి ఉన్నారు. కాబట్టి అతడు దేవుని యొక్క సువార్త కొరకు శ్రద్ధగా మరియు విశ్వాసపూర్వకంగా పనిచేయలేదా? ప్రజలు అతనితో, నీవు అక్కడికి వెళ్ళినట్లయితే వారు నిన్ను బంధించి చంపుటకు వేచియున్నారు, కాబట్టి దయచేసి వెళ్ళకండి అని బతిమాలేవారు. అతడు ఇలా సెలవిచ్చును, నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను. అది ఎందుకనగా అతనికి పరలోకం యొక్క మహిమ తెలుసు. రండి 14వ వచనము చూద్దాం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెற்றிతనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. ప్రతి ఒక్కరూ దేవుడు మన కొరకు సిద్ధపరిచినది మానవుల చేత కొలవబడగలదని అది సెలవిస్తున్నదా? మనం దేవునికి ఈ చిన్నపాటి గొడవలను మాత్రమే చూపించకూడదు, ఒకరికొకరు ఎత్తుకు పై ఎత్తులు వేసుకునే సింధూరంలా కోల్చుకుంటూ. ఈ విశ్వాన్ని దేవుడు చెప్పినట్లుగా మనం చూసినప్పుడు మనం ఇతరులకు సులభంగా లొంగిపోతూ మరియు మనల్ని మనం తగ్గించుకుంటూ ఈ భూమిపై జీవించగలము. మనమలా చేసినట్లయితే మనం పరలోకంలో ప్రవేశించినప్పుడు ఆయన మనలను హెచ్చించులని దేవుడు చెప్పలేదా? ఇవన్నీయు మనం చేయగల కార్యములు. విశాలమైన విశ్వంలో ఈ భూమి ఎక్కడ ఉన్నదో మన హృదయాలలో కనీసం కొంత భావంతో మనం జీవించవలెను. మనం ఈ విధంగా జీవించినప్పుడు అభిరుచి రగులుకొనును. భవిష్యత్తులో నేను వెళ్లబోయే ప్రదేశం అలాంటిదే. మనం దీనిని కొంతవరకు గ్రహించవలెను. దేవుని యొక్క లోకము ఎలా ఉంటుంది? అది కొలతకు మించిన లోకం. మీరు దీనిని అర్థం చేసుకున్నారా? అయితే మనం మన నిరీక్షణను ఎక్కడ ఉంచవలెను? ఒక మహిమగల లోకము మన కొరకు వేచి ఉన్నదని మనమెన్నటికీ మర్చిపోకూడదు. అపోస్తలుడైన పౌలుకు ఈ లోకంలో తాను కలిగి ఉన్న సమస్త వస్తు సంపదలు, తన జ్ఞానము, తన సామాజిక స్థితి, తన అధికారం మరియు తాను సంపాదించిన ఈ లోకపు జ్ఞానమంతయు ఏమీ కావు. అతడు సమస్త విశ్వమును పరిపాలించే దేవుని ఎదుట ఇదంతయు నిజంగా వ్యర్థమైనది అని గ్రహించాడు. అతడు తను తాను తగ్గించుకున్నాడు మరియు సహజంగానే తన తల వంచాడు. పౌలు తాను ఎక్కడికి వెళ్ళినా దేవుని రాజ్యాన్ని ప్రకటించుటలో తన పూర్ణ హృదయాన్ని మరియు మనస్సును అంకితం చేయలేదా? రండి 2వ కొరింథీయులు 12వ అధ్యాయం 1వ వచనము వద్దకు మళ్ళుదాం. రండి 12వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. అతిశయపడుట నాకు తగదుగాని అతిశయపడవలసి వచ్చినది. ప్రభువు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. క్రీస్తునందున యొక్క మనుష్యుని నేనెరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెను, నేనెరుగను. శరీరము లేక కొనిపోబడెను, నేనెరుగను. అది దేవునికే తెలియను. అటి మనుష్యుని నేనెరుగుదును. అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింపశక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడెను, శరీరము లేక కొనిపోబడెను, నేనెరుగను. అది దేవునికే తెలియను. 3వ ఆకాశము యొక్క మహిమను చూసి అక్కడ ఆశీర్వాదములను పొంది దేవునిచే ఓదార్చబడిన తరువాత ఈ భూమిపై ఉన్న ఏ లోకము కంటే గొప్పదైన లోకము ఉన్నదని గ్రహించి ఆ రాజ్యము కొరకు మరియు దాని నీతి కొరకు శ్రద్ధగా పరిగెత్తాడు కదా. మన కళ్లకు కనిపించే ఈ లోకమే సర్వస్వమని మనం భావించకూడదు. బదులుగా దేవుడు మనకు బయలుపరచబోయే విశాలమైన లోకం గురించి మనం ఆలోచించాలి. విశ్వమును మరియు దానిలోని సమస్తమును సృష్టించిన వారు ఎవరు? అది దేవుడు. అయితే సమస్తమును పాలించువారెవరు? దేవుడు సమస్తమును పాలిస్తారు.
అయితే ఆయన పరిపాలన యొక్క విశాలతలో మనం భూమి అని పిలిచే ఈ స్థలము చాలా అల్పమైనది, అది ఏమీ కానటువంటిది. ఈ లోకంలో గొప్పవారిగా ఉండటానికి ప్రయత్నించే బదులు ఈ రోజు నుండి దేవుని రాజ్యంలో గొప్పవారిగా మారడానికి మన ఆలోచనలను మరియు హృదయాలను మార్చుకుందాం. మీరు ఈ భూమిపై హెచ్చింపబడినట్లయితే మీరు పరలోక రాజ్యంలో చివరివారవుతారు. ఇది వింతగా అనిపించవచ్చు, కాని దేవుడే స్వయంగా దానిని వాగ్దానం చేసినందున మనం ఆయన వాక్యమును విశ్వసించి గైకొనకూడదా? అపోస్తలుడైన పౌలు కూడా ఒక లోతైన గ్రహింపును కలిగియుండెను. కాబట్టి ఆయన నా కొరకు ఆయన శిలువపై చేసిన క్రీస్తు యొక్క బలిదానము తప్ప నేను ఏమీ ఎరుగను అని చెప్పెను. అపోస్తలుడైన పౌలు దర్శనాలలో మరియు ప్రత్యక్షతలలో తాను చూసిన వాటిని మరచిపోలేకపోయాడు. రండి 2 కొరింథీయులు 4వ అధ్యాయం 16వ వచనమును చూద్దాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృశించుచున్నను. బాహ్యముగా మనం కృశించిపోతున్నాము. ఆంతర్య పురుషుడు అంతరంగంలో మనకు ఏమి జరుగుతుంది? దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. మీరు ఇప్పుడు దానిని చూడలేనప్పటికీ ఆ మహిమగల లోకపు విషయాలు నిజంగా నిత్యమైనవి, నిజంగా అద్భుతమైనవి మరియు నిజంగా వైభవమైనవి. ఈ సత్యమును గ్రహించక ఈ లోక సంబంధమైన వాటికి అంటిపెట్టుకుని దేవుని మహిమకరమైన వాగ్దానాలను మరియు ఆశీర్వాదాలను పనికిరానివిగా త్రోసివేయుట చూచుట హృదయ విదారకము. ప్రతి ఒక్కరూ మన విశ్వాసాన్ని మనమెన్నడూ విడిచిపెట్టవద్దు. తండ్రి మరియు తల్లి యొక్క బోధనలు మనలను పరలోక రాజ్యమునకు నడిపించుట కొరకు ఇవ్వబడినవి. గతంలో టెలిస్కోపులు లేకుండెను. ప్రజలు విశ్వాన్ని పరిశీలించుటకు ప్రయత్నించినప్పుడు వారికి కంటికి కనిపించే నక్షత్రాలు మాత్రమే కనిపించేవి. ఏమైనప్పటికీ ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందడం వలన మన దృష్టి పరిధికి దూరంగా ఉన్న నక్షత్రాలన్నింటినీ మనం కనుగొన్నాము. మనం ఎంత ఎక్కువగా కనుగొంటే దాని విశాలత మరియు అనంతమైన స్వభావమును చూసి అంత ఎక్కువగా ఆశ్చర్యపోతాము. ఖగోళ వస్తువులను అధ్యయనం చేసే ఖగోళ శాస్త్రవేత్తలు దేవుని మర్మమును మరియు అద్భుతాన్ని అందరికంటే లోతుగా అనుభూతి చెందుతారని నేను భావిస్తున్నాను. పోల్చినప్పుడు మన మానవ ఉనికి ఎంత అల్పమైనదో వారు అందరికంటే ఎక్కువగా గ్రహిస్తారు. అందుకనే మనం ఏడుస్తూ పండ్లు కొరికే స్థితిలో ఎన్నటికీ ఉండకూడదు. ఈ విషయాలు ఎరిగి గ్రహించిన వారు ప్రతిరోజు విశ్వాస మార్గంలో బలవంతంగా ముందుకు సాగుతారు. ఏమైనా మీరు కేవలం సంఘానికి వచ్చి ఆరాధనకు అలవాటు పడినట్లయితే అది దేవుణ్ణి చాలా లోతుగా దుఃఖపరుస్తుంది. నేను వారికి ఎంత చెప్పినా వారెందుకు గ్రహించలేరు, వారెందుకు సత్యమును గ్రహించలేరు అని ఆయన అనుకుంటారు. ఇది సూర్యుడు మరియు భూమితో పోల్చడానికి మించినది. అయినప్పటికీ ఆయన పిల్లలు పరలోకపు వాటిని చూడరు. బదులుగా ఈ లోకపు వాటిని మాత్రమే పొందుకొనుటకు ప్రయాసపడి తమ సమయాన్ని గడుపుతారు. ఎక్కువగా దుఃఖించువారు మన పరలోకపు తండ్రి మరియు పరలోకపు తల్లి. పరిశుద్ధ గ్రంథపు సంగ్రహించబడిన బోధనలన్నిటినీ దేవుడు మనకు బయలుపరిచినప్పటికీ మనం దేని కొరకు జీవించవలనో పరిగణించటంలో విఫలమైనట్లయితే ఏమవుతుంది? అపుస్తలుడైన యోహాను దేవుడు మనకు చేసిన వాగ్దానమును గూర్చి ఏమి వ్రాశారో పరిశీలిద్దాం. రండి ప్రకటన 22వ అధ్యాయం 1వ వచనము వద్దకు వెళ్దాం. ప్రకటన 22వ అధ్యాయం 1వ వచనంలో ఇది ఇలా సెలవిస్తుంది: మరియు స్ఫటికము వలె మెరయునటి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది మెలనెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదక శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసలయందుండును. రాత్రి ఇకనెన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. మీరు రాజులుగా పరిపాలించుదురని పరిశుద్ధ గ్రంథము సెలవిచ్చినప్పుడు అది మీకు నిజముగా అనిపిస్తుందా? నేను నా స్వంత పొరుగు ప్రాంతంలో నాయకుడిగా కూడా ఉండలేదు.
నేను పరలోక రాజ్యంలో రాజరిక యాజకులుగా ఎలా మారగలను? పరలోక రాజ్యంలో దేవుడు మనకు అలాంటి మహిమను అనుగ్రహించుననేది నిజం కాగలదా? లేదా ఆయన కేవలం మనకు ఏదో అస్పష్టమైన ఆశను ఇచ్చుటకు ఈ మాటలను చెప్పారా? రండి 6వ వచనము చూద్దాం. మరియు ఆ దూత ఈలాగు నాతో చెప్పెను, ఈ మాటలు, ఈ వాక్యములు ఎలా ఉన్నాయి? నమ్మకములును సత్యములునై యున్నవి. ఈ వాక్యములు ఎవరు మాట్లాడుచున్నారు? దేవుడు మనకు స్పష్టంగా వాగ్దానమిచ్చారు. ఈ భూమిపై మీరు ఎలాంటి కష్టాలను లేదా శోధనలను ఎదుర్కొన్నను, నా నియమమును హృదయాలలో కలిగియున్న నా ప్రజలారా, మనుషుల యొక్క నిందకు భయపడకుడి. వారి అవమానాల వల్ల నిరాశ చెందకండి. ఎందుకంటే వారి అవమానాలు మరియు వారి నిందలు కొద్ది కాలంలోనే తొలగిపోతాయి. ప్రతి ఒక్కరూ జీవితం సుదీర్ఘమైనది కాదు. దేవునికి నమ్మకంగా ఉండుటకు మన సమయం తక్కువ, మరియు మన ప్రత్యర్థులు మనలను ఆటంకపరిచే సమయం కూడా తక్కువ. మరియు ఆ దూత ఈలాగు నాతో చెప్పెను, ఈ మాటలు నమ్మకములను సత్యమునునయ్యున్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. పరిశుద్ధ గ్రంథము మనకు బోధిస్తున్నది ఇదే. ప్రతి ఒక్కరూ మనం దేని కొరకు జీవించవలను? పరలోక రాజ్యంలో రాజులుగా మారవలసిన వారు దేవుని కొరకు ఉపయోగించుటకు బదులుగా ఈ భూమిపై తమ సమయాన్ని వృథా చేసినట్లయితే, అప్పుడు చివరకు వారు, ప్రభువా, తలుపు తెరవండి, మా కొరకు తలుపు తెరవండి, నేను ఇప్పుడు స్పృహలోకి వచ్చాను, ఇప్పటి నుండి నేను సరిగ్గా జీవిస్తాను అని కేకలు వేసెదరు. దేవుడు, నేను మిమ్మను ఎన్నడూ ఎరుగను, నాకు దూరంగా పొండి అని సెలవిస్తారు. ప్రతి ఒక్కరూ ఇది ఎప్పటికీ మన నిజరూపంగా మారకూడదు. మహిమగల లోకము మన కొరకు వేచియున్నదని ఎన్నటికీ మరవకండి. తండ్రి వచ్చు దినము వరకు ఈ గొప్ప ఆశను పట్టుకొని విశ్వాసంతో ఈ గొప్ప కలను హత్తుకోండి. ఇది మీకు చిత్రీకరించడం కష్టంగా ఉన్నట్లయితే నేను మిమ్మల్ని ఆన్లైన్లో విశ్వం యొక్క పరిమాణం లేదా ఖగోళ వస్తువుల కోసం వెతకమని ఆహ్వానిస్తున్నాను. ఈ సమాచారమంతా కనిపిస్తుంది, మీరే చూడవలనని మిమ్మల్ని కోరుచున్నాను. మీరు నిజంగా ఈ భూమి చాలా ప్రాముఖ్యత లేనిది అయినప్పటికీ నేను నా హృదయాన్ని కుమ్మరించి సమస్తము పెట్టుబడి పెట్టిన స్థలము ఇదే అని అనుకుంటారు. మనలను పరలోక రాజ్యమునకు నడిపించే ఉద్దేశ్యం కొరకు దేవుడు ఈ భూమిపైకి వచ్చారు. నేను నిజంగా ఆయన బోధనల ప్రకారంగా నా జీవితాన్ని జీవిస్తున్నానా? మనం ప్రతిరోజు మనంతట మనం ప్రతిబింబించుకునే వారిగా మారకూడదా? రండి రోమా 8వ అధ్యాయం 6వ వచనము వద్దకు వెళ్దాం. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునయ్యున్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమయ్యున్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు. దేవుని ఆత్మ మీలో నివసించియున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైనవాడు కాడు. రండి 12వ వచనము వద్దకు వెళ్దాం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించినేడలా చావవలసిన వారై యుందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపినేడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులయుందురు. ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొట్టపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. మీరు పరలోక రాజ్యము యొక్క మహిమను ప్రతిబింబించుకున్నప్పుడు మీ హృదయాలు ప్రతిరోజు పరుగెత్తటం తప్ప ఏమీ చేయలేవు. దేవుడు ఇంత గొప్ప భవిష్యత్తును సిద్ధపరిచి, అలాంటి విపరీతమైన ప్రపంచాన్ని సిద్ధపరిచి, హృదయాన్ని కొట్టుకునే ఉద్వేగంతో మరియు ఉత్కంఠభరితమైన నిరీక్షణతో నిండిన ప్రతి దినాన్ని అనుగ్రహించేలా నాలాంటి పాపి ఏమి మేలు చేశాడు? ఇది ఎంతటి కృప మరియు ఎంతటి ఆశీర్వాదము! ఈ దృక్పథముతో మరియు ఈ విశ్వాసముతో ముందుకు సాగి శక్తివంతమైన ఉత్సాహముతో జీవించండి. మీరు ప్రకటించుటకు వెళ్ళినప్పుడు మీ అడుగులు తేలికగా ఉండును, మరియు మీరు సంఘమునకు వచ్చినప్పుడు మీ అడుగులు తేలికగా ఉండును. నేను ఈ పరలోక లోకాన్ని కనీసం ఒక్క ఆత్మకైనా తప్పక తెలియజేయాలి అని మీరు తీర్మానించుకుంటారు. మీరు మీ నోళ్లు తెరవక తప్పదు కదా. రండి 18వ వచనంతో కొనసాగిద్దాం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. రాబో మహిమతో పోల్చినప్పుడు మనం కొద్ది కాలం పాటుగా భరించే శ్రమలు ఏమీ కావని మనం గ్రహించవలెను. రండి 24వ వచనము వద్దకు వెళ్దాం.
ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అనగా ఓపికగా ఉండి మరికొంతకాలం వేచియుండండి, అప్పుడు ఫలితం ఎలా ఉంటుందో మీరు చూస్తారు అని అర్థం. ఈ విధంగా మనం తన పిల్లలమని దేవుడు మనకు రుజువిచ్చారు. పస్కా నిబంధన ద్వారా ఆయన మనకు తన పరిశుద్ధ శరీరమును మరియు రక్తమును అనుగ్రహించారు. ఆయన, మీరు కొత్త నిబంధనలో నిలిచియున్నట్లయితే నేను మీకు దేవుడినయుందును, మీరు నా ప్రజలగుదురు అని సెలవిచ్చారు. ఈ లోక ప్రజలందరూ దేవుని తమ సొంతమని వాదించినప్పటికీ చివరకు దేవుడు తన దైవిక డిఎన్ఏను కలిగియున్న వారిని కనుగొంటారు. దేవుడు మన నొసళ్లపై ముద్ర వేయునని అది సెలవీయటం లేదా? ఆయనకు సమస్తము తెలుసు. నిజమే, ఈ భూమిపై మన దైనందిన జీవితం నిజంగా ముఖ్యమైనది. ఏమైనా పరలోకంలో భవిష్యత్తు పట్ల ఆశ లేకుండా ఈ రోజు మాత్రమే జీవించడం నిజంగా ఒక విచారకరమైన విషయము. మనం భవిష్యత్తు వైపు చూస్తున్నప్పుడు ఈనాటి కష్టాలు మరియు బాధలన్నిటినీ జయిద్దాం. రండి, అనేక మంది ఆత్మలను మారుమనస్సు వద్దకు నడిపించి మనకు సత్యమును అనుగ్రహించిన పరలోకపు తండ్రి అన్సాంగ్ హోంగ్ గారు మరియు నూతన యెరూషలేము పరలోకపు తల్లి చేతులలోకి వారిని తీసుకొద్దాం. అపొస్తలుడైన పౌలు వలె మనం ప్రతిరోజు సంతోషకరమైన నిరీక్షణతో నిండిన హృదయాలతో పరలోక రాజ్యం దిశగా పరుగెత్తాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈనాటి వాక్యముల ద్వారా మీరు అధిక కృపను పొందారని ఆశిస్తూ నేను ఈ ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. మీకు చాలా ధన్యవాదములు.